మనం ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ, జీవపటంబము, శరీరాశలను కలిగి, అసూయ కలిగి, కార్పణాలు కలిగి, పగలు కలిగి, ఇష్టానుసారంగా నువ్వు పొట్టు వలె ఉన్నావు అనుకో, ఇనుప రేణువులే కాకోకుండా పటిష్టమైనటువంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఆయన ఆనుకొని గనక పరిశుద్ధతలో గనక నువ్వు లేకపోతే, ఒక పొట్టు వల్లే గనక నువ్వు మట్టిలో కలిసిపోయి ఉంటే, ఆయన స్వరం వచ్చినప్పుడు నువ్వు ఆకర్షింపబడవు, ఇక్కడే ఉంటావు. నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి. అంటే ఇనుప రేణువుల వల్లే పటిష్టంగా నువ్వు తయారాలి, ఆయన స్వరాన్ని ఎత్తబడే విధంగా నువ్వు ఉండాలి. అయితే ఆ శరీరం ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. ఈ రోజున మీకు ఒక సత్యాన్ని మీకు ప్రకటిస్తున్న, తెలియని విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. మనం సిద్ధపడాలి.